ఒక్కోసారి మనం వీడియో పబ్లిష్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఒక థర్డ్ పర్సన్ అంటే క్రైమ్కి సంబంధం లేకపోయినా థర్డ్ పర్సన్ గురించి రాసేటప్పుడు వాళ్ళని ఒక్కోసారి మనం కన్సెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మన జాగ్రత్తలు తీసుకోండి. మన కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు మన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుని మన జర్నలిజం కానివ్వండి, మన యొక్క డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేయాలి. అవన్నీ మీకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్లా ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగిందంటే యాక్చువల్లీ నా యొక్క ఇనిషియేటివ్ కాదు, మన ప్రెస్ మీడియా మిత్రులే వచ్చి సరే ఇట్లాంటి ఒకటి అవగాహన సభ పెట్టాలి అని అడిగారు. ఇంతకుముందు కూడా పెట్టారంటే కమలేశ్వర్ సార్ టైంలో, మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇంకోసారి అన్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. బట్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. చాలా వరకు మీ ఏఐలో చాలా వరకు మీరు చేసి ఒక చిన్న ప్రెస్ నోటు ఇంతకుముందు కూర్చొని టైప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్లో మనం స్పీకర్ బటన్ కొడితే ఆటోమేటిక్గా టైప్ చేస్తాం. తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, లేదా జెమినై వచ్చింది, ఇట్లా వేరు రకాలుగా వచ్చినాయి. ఇవి ఎన్ని వచ్చినా మీడియా యొక్క ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే, మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి. లైక్ ఇలా మాట్లాడినప్పుడు ఒక వీడియో తీసాం, ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత వీడియో తీసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత ఆ వీడియోని అనలైజ్, ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని అనలైజ్ చేయాలి. మనం ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ ఎనీ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, తర్వాత లోకల్లో ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనము వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని గురించి ప్రచురణ కానీ ప్రసారం కానీ చేయాలి. మన ఎయిమ్ ఏంటి అంటే, మీ సైడ్ నుంచి మీరు కూడా రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ మీరు పెంచుతారు, మా సైడ్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇచ్చేటట్టు కంటిన్యూస్ ఒక సినర్జీతో ఫంక్షన్ చేసుకుంటూ, మన నిజామాబాద్లో ఎనీవే ప్రెస్కి పోలీస్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంకా ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను.